ఇప్పుడే వెజ్ మంచూరియా ఒకటి ఇచ్చారు, అది కూడా పర్వాలేదు బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాసెస్ ఇచ్చారు వాటిలోకి, అవి బాగానే ఉన్నాయి. దహీపూరి సేమ్ ఐటమ్ మన లోకేష్ గారికి కూడా బాగుందా బాగాలేదా. నెక్స్ట్ పానీపూరి ఇచ్చారు, పానీపూరి కూడా చాలా బాగుంది. ఇంకా తినలేదు, టేస్ట్ చేసి చెప్తాం. నెక్స్ట్ ఇది ఒక డ్రింక్ కూడా ఇచ్చారనమాట మనకి, ఇది కూడా చాలా బాగుంది. చూడటానికి అయితే మౌత్ వార్మింగ్గా ఉంది, పర్వాలేదు బాగానే ఉంది. చూస్తాను ఎలా ఉంది, తాగి చెప్తాను చూడండి. హే బ్రో, మా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. స్టార్టర్ వచ్చింది ఇప్పుడే. ఓకే, డ్రింక్ ఇచ్చారు, డ్రింక్ చాలా బాగుంది, స్మూత్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అన్ని తండూరి ఐటమ్స్ అయితే పెట్టారు. మనకి ఇప్పుడే నాన్ వెజ్ వచ్చింది, అది కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది. ఏంటిదంట అది, ఫోటో ఏంటిదంట అది? కోస్టల్ ప్రాన్స్, ప్రాన్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ, నాన్ వెజిటేరియన్. ఇప్పుడు వెజ్ చూపిస్తాను చూడండి. ఈ మొత్తం వెజ్ ఐటమ్స్ అనమాట, వెజ్ ఐటమ్స్ ఇవన్నీ. సాసెస్ అన్నీ అలానే ఉన్నాయి. ఫుడ్ అయితే క్రిస్పీగా ఉంది, భలే ఉంది. ఇప్పుడే ఫుడ్ అయితే సర్వ్ చేశారు. ఎలా ఉంది బ్రదర్, నీకు ఎలా నచ్చింది? ఏమేమి ఐటమ్స్ పెట్టారు ఏంటంటే చెప్పు ఒకసారి చెప్పు. అది వచ్చేసి మనకి ఇప్పుడు నాన్ వెజ్లో అనమాట ఇవన్నీ. నాన్ వెజ్లో చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి అన్నమాట, చాలా వెరైటీస్ ఉండేసరికి చెప్పడం కొంచెం కష్టంగా ఉంది. కానీ మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్పైసెస్ కానీ స్పైసీగా చాలా బాగుంది. కాకుండా నార్మల్ స్పైసీగా మనం ఎట్లయితే హోమ్లీ ఫుడ్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. అలా మోస్ట్ ఆఫ్ చెప్పుకోవాల్సింది మన గ్రిల్డ్ ఫిష్, గ్రిల్డ్ ప్రాన్, ప్లస్ మనకి చికెన్ కూడా గ్రిల్డ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకోటి మనకి చీజ్ బార్బిక్యూ పన్నీర్ కూడా చాలా బాగుంది. అలా ఉంది ఫుడ్ అయితే, అలా ఉంది, ఓ రేంజ్లో ఉంది. ఫిష్ కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా చాలా బాగుంది. బ్రో నువ్వు చాలా లక్కీ అనమాట, నువ్వు నాన్ వెజిటేరియన్, నేనైతే వెజిటేరియన్. అందువల్ల కూడా మారచ్చు బ్రో కావాలంటే. తప్పు బ్రో, తప్ప అమ్మ నేర్పింది, అమ్మ నేర్పినట్టే ఉండాలి. అయితే చాలా బాగుంది అనమాట. ప్రతి ఐటము, ప్రతి పీసు, ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా నీట్గా క్లియర్గా బాగున్నాయి. ఇందాక ఇంట్రోలో ఒక చిన్న మాట చెప్పాను అనమాట. ఎలా ఉందంటే నేను చెప్పింది విధానం యూట్యూబర్స్ కూడా చెప్పింది బాగానే ఉంది, కానీ చెప్పారు నేను చూపించే విధానం ఎలా ఉండేది, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదని చెప్పని చెప్తున్నారు. కానీ ఒక్కొక్క డిష్ అనేది ఎలా తినాలో అలా తింటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడే స్టాఫ్ వచ్చి అడిగెళ్ళారు అనమాట, ఫుడ్ ఎలా ఉంది, నాన్ వెజ్ ఎలా ఉందని చెప్పని అడిగారు కదా, ఫీడ్బ్యాక్ కోసం అడిగారు కదా. నీకు ఎలా అనిపించింది, వాళ్ళు అడిగిన ఫీడ్బ్యాక్ కానీ ఎలా అనిపించింది చెప్పు. యాక్చువల్లీ నేను బార్బిక్యూ ప్రైడ్లో కూడా తిన్నాను, కాకపోతే అంటే వాళ్ళ రిసీవింగ్ ఇవన్నీ కొంచెం అక్కడికంటే ఇక్కడ చాలా బెటర్ అనిపించింది. కొంచెం ఫ్రీగా ఫీల్ అయ్యాను. లౌడ్గా చెప్పండి సార్, కొంచెం కొంచెం చాలా బాగుంది ఇక్కడ యాంబియన్స్ కానీ. ఇక్కడ చాలా మనకి సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగుంది. చికెన్ ఓకే, ఇప్పుడే చికెన్ లాలీపాప్ వచ్చింది, చికెన్ డ్రమ్ స్టిక్స్ సారీ వచ్చాయి. ఒకసారి ఎలా ఉన్నాయి చూడండి, ఇంత బ్యూటిఫుల్గా, చాలా హాట్గా ఉంది. ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో. గ్రీన్ చట్నీతో చాలా బాగుంటుంది. ఎవరన్నా అట్లా ట్రై చేసేటప్పుడు చూడండి.
మన బ్రదర్ అయితే మంచి ఫుడ్డీ అనమాట. సారీ బ్రో, కెమెరా టచ్ చేస్తున్నాం. సారీ చూసుకోలేదు. మంచి ఫుడ్డీ అనమాట మన బ్రదర్. చాలా హాట్గా ఉంది. వైపింగ్ హాట్గా ఉన్నప్పుడే టాస్ చేస్తే ఫుడ్ అంత బాగుంటుంది. ఒక సెకండ్ టైం కాలిపోద్ది మళ్ళీ. ఎలా ఉంది బ్రో? చెప్పాలి. హాట్గా, జ్యూసీగా, క్రిస్పీగా, స్పైసీగా చాలా బాగుంది. సరే, ఎటువంటి మళ్ళీ మనం చాలా బాగుంది టేస్ట్. మళ్ళీ వచ్చి తినే అంత రుచిగా అయితే ఉంది. చాలా బాగుంది. వెజ్ ఐటమ్ నచ్చింది, అందుకని మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. మన బ్రో అయితే ప్లేట్ ఖాళీ చేశారనమాట. అంటే ఇంకా స్టార్టర్ ఇంకా అవ్వలేదు, ముందు స్టార్టర్ అవ్వలేదు, ఖాళీ చేశాడు. ఫినిషింగ్ టచ్ క్రిస్పీ కార్న్ చాలా బాగుంది. మన బ్రోకి ఇప్పుడు మళ్ళా ఏంటి బ్రో అది? చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ అయితే వచ్చినాయి అనమాట. బ్రోకి ప్రాన్స్, గ్రిల్డ్ ఫిష్ ప్రతి ఐటమ్ కూడా నీట్గా స్మూత్గా ఉంది. గ్రిల్ ఫ్లేవరు, చార్కోల్ చార్ అంటారు కానీ ఆ ఫ్లేవరు, ఆ కాలిన విధానం, కరెక్ట్గా చెప్పాలంటే మన అచ్చతలుగులో ఆ కాలిన విధానంలో ఏదైనా ఉంది. చాలా బాగుంది అసలు. ఇది చూడండి, పన్నీర్ ఎంత పీస్ ఉందో. ఆ పీస్కి మనం ఏమంటాం బ్రో దాన్ని? మ్యారినేషన్ అసలు ఉంది. అది అంత బాగుందంటే ప్రతి ఒక్క పీస్ పైనాపిల్ కానీ, మష్రూమ్ కానీ, పన్నీర్ కానీ, ఈ మన క్యాప్సికమ్ కానీ, రెడ్ క్యాప్సికమ్ కానీ, అంటే మనకు చూడటానికి ఇలా ఉంది కానీ ఈ కెమెరాలో చూస్తే ఎలా ఉందో. బ్రో అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు ఆ డ్రింక్ తాగటం పక్కనే పెట్టుకొని సాటిస్ఫై అవుతున్నాడు. మూమెంట్స్ అయితే, ఇలాంటి మూమెంట్స్ లైఫ్లో కొన్నిసార్లే వస్తాయి. చికెన్ కొన్ని చోట్ల మనకి ఆ సాఫ్ట్నెస్ ఉండదు అన్నమాట. అయితే జ్యూసీగా, క్రిస్పీగా చాలా బాగుంది. లాస్ట్ టైం మేము బార్బిక్యూ ట్రైడ్లో మటన్ తింటే, మా ఫ్రెండ్, నేను కాదు ఇతనే తింటే అస్సలు బాగలేదు. కానీ ఇక్కడ నా ఎక్కడ నేను ఎంత ఎంజాయ్ చేయలేదు. చాలా బాగుంది. ఇలా ఉంది సబ్జెక్ట్. ఇక్కడ మాకైతే వ్యూస్ బాగున్నాయి, సర్వింగ్ బాగుంది, ఫుడ్ బాగుంది. ఇక్కడే ఒక బెడ్ ఉంటే టాప్ అనమాట. అది ఇంకా నో వర్డ్స్ అనమాట. చాలా బాగుంది. ఓకే బ్రో, మళ్ళీ కలుగుతాం. అంటే మళ్ళీ నెక్స్ట్ క్లిప్లో కలుగుతాం. వైట్ రైస్, దాల్ తడకా, వెజ్ బిర్యానీ, సబ్జీ. ఏంటి మా ఇది? ఏంటిది ఇది? సబ్జీ బహార్, నాకు అర్థం వెజ్ కర్రీ లాగా. పన్నీర్ సంథింగ్ స్టఫ్ లాగా అనిపించింది. పన్నీర్ బటర్ మసాలా. చాలా హాట్గా ఉంది. వైపింగ్ హాట్గా ఉంది బ్రో. సాంబార్. ఇవి చూడటానికి ఎలా ఉన్నాయి చెప్పు? చూస్తుంటే నోరు ఊరిపోతుంది, కానీ అన్ని తినడానికి మన స్టమక్ యాక్సెప్ట్ చేయాలి.
కర్డ్ రైస్, సలాడ్స్ ఉన్నాయి. సలాడ్స్ అన్నీ సలాడ్స్, అన్నీ సలాడ్స్. స్పెషల్ ఎగ్ మసాలా చికెన్. వావ్, మై గాడ్, కాలిపోతుంది బ్రో. ఖాళీ మిర్చి ఏం పెట్టుకున్నాం? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నా. ఫిష్ కర్రీ అంట, రోసింగ్ ఫిష్ ఫిష్ అంట. చూడండి ఎలా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఇన్ని వెరైటీస్ ఇక్కడ చూడటం అంటే తక్కువే ఉన్నాయి, కాకపోతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అంటే చికెన్ బిర్యానీ, చికెన్ పీసెస్ కూడా చూడండి, మంచి స్టఫ్ ఉంది ఇక్కడ బ్రో. అదే బాస్మతినా? ఇది బాస్మతి బాస్మతి బ్రో. ఓకే ఓకే, మంచి స్టఫ్ ఉంది బ్రో ఇక్కడ. మీకు ఎక్కువ తినేస్తున్నామేమో బ్రో. లేదు కొంచెం. ఏంటో ఇది నాకైతే అర్థం కాలేదు. సూప్స్ అనమాట, సూప్స్ ప్లస్ ఇక్కడ ఏదో ఉంటుంది, నాకైతే అర్థం కాలేదు. బ్రెడ్ సంథింగ్. అసలు చూడండి, అసలు ఒకసారి డోర్ క్లోజ్ చేసి ఓపెన్ చేయి, ఎంత స్మోక్ వస్తుందో. స్మోక్ కాదు, ఇదంతా ఆవిరి అనమాట. అంత ఆవిరి ఉంది ఇక్కడ. లోపల కూడా తందూరి మేకింగ్ ఇవన్నీ చూడండి మీకు ఎలాగండి. అది అలా తీసారు లోపల. వెజ్ కర్రీ, వెజ్లో అయితే ఎన్ని ఉన్నాయి చూడండి. సాలాడ్స్, రైసెస్ మొత్తం అన్నీ ప్లేట్ ఫుల్ అయిపోయింది అనమాట. ఇప్పుడే బటర్ నాన్ కూడా వచ్చింది. పాస్తా కూడా వచ్చింది బ్రో. అక్కడే ఉంది బ్రో, సాలాడ్స్లో. చూడలేదా? చూడు బ్రో, నువ్వు ఎలా బ్రో. మనోడైతే ఆగలేక వెజ్, నాన్ వెజ్, అది ఏమి చూడాల్సిన పనే లేదు, మొత్తం అన్నీ చేస్తున్నాను అనమాట. నేనంటే బటర్ నాన్ ఆర్డర్ చేశాను. ఈ లోపల మనకి చికెన్, ఇది చికెన్ బిర్యానీ. చెప్పు అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పు బ్రో. ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంది. అసలు ఆ టెండర్ చూడండి ఇట్లా వచ్చేస్తుంది. అది ఇక్కడ సబ్జెక్ట్ అయితే వెనకున్నాయి చూసారా, వెజ్ సాలాడ్స్, నాన్ వెజ్ సూప్స్ ఏదా అని నాకు అయితే అర్థం కావట్లేదు. నా ఐటెం అయితే చూడండి, ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ రెండు ఒకే కర్రీ అనుకోవచ్చు. ఇది పన్నీర్ కర్రీ, ఇది పన్నీర్ బటర్ మసాలా కర్రీ, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ. ఇదేదో ఒకటైతే ఉంది, నాకు కనిపించింది తీసుకొచ్చాను. బన్ టైప్ నాకైతే చాలా బాగా నచ్చింది. దో టైప్ అంతే. సాలాడ్స్, చికెన్ టెండర్ ఆనియన్. ఇది వచ్చేటప్పటికి పాస్తా. ఇదైతే టాప్. మనవాడు ఇప్పుడు అలా చూపిస్తారు చూడండి. చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా ఈజీగా మనకి బోన్తో సెపరేట్ అయిపోతుంది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి అదంతా బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్. ఓకే, మాట్లాడలేదు. బటర్ నాన్ కూడా ట్రై చేస్తాను. ఇంకా చికెన్ కర్రీ ట్రై చేద్దాం అనుకున్నాను. బటర్ నాన్ చాలా టెండర్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఏంటంటే ఇంకోటి మనకి చికెన్ కర్రీలో ఉన్న ఆ స్పైస్, బటర్ నాన్లో ఉండే ఆ సాఫ్ట్నెస్ చాలా బ్యాలెన్స్ అయింది. ఇంకో చెప్పాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ ఏంటంటే మనలో ఉన్న ఎక్సైట్మెంట్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం అనేది పర్ఫెక్ట్ అనమాట. అది మంది అంటే ఒకటికి 10 మందికి చెప్తే మనకి ఒక సంతోషం. వెజ్ రైస్ తింటున్నాను, ఎగ్ రైస్ సారీ. జస్ట్ ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే జుమ్మని లాగింది. అంత ఏదో షాక్ కొడితే ఎలా ఉంటుంది తెలుసా, అలా ఉంది. నీకు ఎలా ఉంది?
బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ, అంటే ఫిష్ కర్రీతో కూడా ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఆ సాఫ్ట్నెస్ కానీ, ఆ స్మూత్ స్పైస్ కానీ ఈక్వల్ బ్యాలెన్స్. బ్రో నేను వెజిటేరియన్ కానీ ఎగ్ తింటాను, అస్సలు ఉంది బ్రో. ఇంకా మనం చెప్పకూడదు బ్రో, కొన్ని తినడం ఇష్టమే. ఇంకా నాన్ వెజ్ చూస్తుంటే నాకు తినాలని ఉంది, కానీ నేను నాన్ వెజిటేరియన్ అయితే కాదు. నేను నాన్ వెజ్ని చాలా బాగా మిస్ అవుతున్నాను. మీ రియాక్షన్ ఏంటి బ్రో? ఇంట్రెస్ట్ ఉంటే తినాలి, తినచ్చు బ్రో, కానీ దానికి ఒక టైం వస్తుందేమో, చూద్దాం. లైఫ్లో కూడా చాలా బాగుంది, కంపల్సరీ ట్రై చేయాల్సింది. ఎగ్ పీస్ ఉంది రైస్లో కూడా, మామూలుగా లేదు పీస్. చాలా బాగుంది. ఎగ్ పీస్ కూడా ఫ్రైడ్ పీస్, అది మామూలు పీస్ కాదు, అంత బాగుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్. ఒకటి బాగుంది, ఒకటి ఉప్పు ఎక్కువైంది, ఒకటి కారం తగ్గింది, ఒకటి ఎలా అయితే నేనైతే చెప్పను బ్రో. మన బ్రో ఎంజాయ్ చేస్తున్న విధానం చూస్తే చికెన్ వచ్చేస్తుంది, అది అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఈజీగా. అంటే ఇంకా మనం కష్టపడే పని లేదన్నమాట, జస్ట్ వరకు అట్లా అనేసి బ్రో తినేయడం. బార్బిక్యూ ప్రైడ్ ఒంగోలులో ఉన్నప్పుడు మేము నిజంగా ప్రైడ్గా ఫీల్ అయ్యాము ఒకప్పుడు. కానీ స్పైసీ ఫెస్ట్ తింటుంటే అసలు బార్బిక్యూ ప్రైడ్కి స్పైసీ ఫెస్ట్కి అస్సలు సంబంధం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా మ్యాప్ రివ్యూస్లో కూడా ఇచ్చాను నేను, అంత వరస్ట్గా ఉంది. కానీ దానికి బ్రో చిల్, అసలు చిల్ అవుట్. సేమియా కీర్ చూస్తుంటే ఎమ్మీగా ఉంది, ట్రై చేద్దాం. వాటర్ మిలన్ నాకు తెలిసిందే, బొప్పాయి స్వీట్ ఉంది, సంథింగ్ కూల్ కేక్ లాగా ఉంది. ఇదైతే ఇంకా కూల్ కేక్స్, ఇదైతే బ్రౌనీ ఉంది ఇక్కడ ఉంది, చాక్లెట్ బ్రౌనీ ఉంటుంది. క్యారెట్ స్లైస్ కేక్ అంట, నాకు తెలిసి ఏదైనా కోవా టైప్లో ఉంటుంది. ఇక్కడైతే చాట్ సెక్షన్ అయితే పేస్ట్రీ ఇవన్నీ కూడా. ఇక్కడైతే చాట్ సెక్షన్స్ అవి ఉన్నాయి. కట్లెట్, పావు బజ్జీ లాంటివి ఏమన్నా చేస్తారా? కట్లెట్ ఇవి పానీపూరి సార్, అంటే మనకి స్టార్టింగ్లో సర్వ్ చేశారు కదా. ఇవి వచ్చేసి స్టోన్ ఐస్ క్రీమ్ మొత్తం. ఇవన్నీ చూడు, ఇవన్నీ మనం అంటే టాప్ చేసుకోవడానికి వాళ్ళు సాస్ అనమాట. జామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ ఉన్నాయి ఇక్కడ. జామ్స్ మళ్ళీ స్క్వాష్, అది జామ్ కాదు, స్క్వాషెస్, చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా, చాక్లెట్ చిప్స్ అనమాట. అన్నీ ఉన్నాయి. వైట్ చాక్లెట్ చిప్స్, టూటీ ఫ్రూటీ. ఇది వచ్చేటప్పటికి చాక్లెట్ ఓరియో చాక్లెట్ రాక్స్ లాగా మొత్తానికి అయితే బాగున్నాయి. ఇంకా మనకి బటర్ స్కాచ్, మళ్ళీ చెరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డిషెస్ అయితే తెచ్చుకున్నాము. ఇది వచ్చేటప్పటికి కీర్ అనమాట, సంథింగ్ కేక్. ఇది వచ్చేటప్పటికి మనకి మామూలు కేక్స్ లాగా ఉన్నాయి. కేక్స్ కాదు, ఇది వచ్చేటప్పటికి పేస్ట్రీస్. ఇది కూడా పేస్ట్రీ టైప్లోనే ఉంది. ఇదేమో బ్రౌనీ, చాక్లెట్ బ్రౌనీ. పుచ్చకాయ. ఇది వచ్చేటప్పటికి ఇది పేరేంటి, బొప్పాకాయ. ఇది అనమాట ఇక్కడ సబ్జెక్ట్. ఇలా ఉంది. పేస్ట్రీ అయితే కొంచెం హాట్గా అనిపించింది, పర్వాలేదు, అయినా టేస్ట్ చేసి చెప్తాను. తింటుంటే పుచ్చకాయ చాలా బాగుంది. పుచ్చకాయ బాగుండేది ఇప్పుడు, మరీ ఘోరంగా చెప్తాను. వ్యూవర్స్కి న్యాచురల్గా ఉండేట్టు చెప్పండి, ఎలా ఉంది చెప్పండి. కేక్ కొంచెం డ్రై అనిపించింది, కానీ ఏ కేక్ బ్రో? ఇప్పుడు తిన్న కేక్ పైనాపిల్ కేక్ అంట. ఇదనమాట పైనాపిల్ కేక్ అంటే. ఇది కొంచెం డ్రైగా ఉందంట. వెనిలా. బ్రౌనీ అయితే చాలా బాగుంది, చాక్లెట్ బ్రౌనీ బాగుంది. సాఫ్ట్నెస్ చాలా బాగుంది, పర్వాలేదు. యా నిజమే బ్రో. క్యారెట్ దోశ ఇది కూడా చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో?
పేరు తప్పి దీంట్లో క్యారెట్ ఫ్లేవర్ అంటే ప్రత్యేకంగా మనకేం తెలియట్లేదు, కానీ క్యారెట్ టేస్ట్ కలర్ అర్థమవుతుంది. నేను కూడా ఇప్పుడే తింటున్నాను. టేస్ట్ కొంచెం బాగా హార్డ్గా ఉంది, చాలా హార్డ్ ఉంది. చాలా హార్డ్ కదా, నాకైతే మనం చాలా chew hard చేస్తే ఆ సాఫ్ట్ మీకు అర్థమైపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంది. క్యారెట్ ఫ్లేవర్ తెలియట్లేదు, కానీ క్యారెట్స్ ఉన్నాయి, తురిమిన క్యారెట్ ఉంటుంది కదా, అది మాత్రం కనిపిస్తుంది క్లియర్గానే. మన బ్రో అయితే పుచ్చకాయలని కొరికేస్తున్నారు. అయితే తేనెలో ముంచినట్టు లేకపోతే ఏదో చేసినట్టు అనిపిస్తుంది సంథింగ్. నేనేం కాదు అంటే మరి వీళ్ళు సెలెక్టివ్గా నార్మల్ బ్లాక్గా ఉంది కదా. నేనేం ఓవర్ యాక్షన్గా చెప్పట్లేదు, నిజంగా తేనెలో ముంచినట్టుగా ఉంది నాకైతే క్యారెట్, సారీ పుచ్చకాయ చాలా బాగుంది. మరి ఏంటో మరి. వీడియో సూపర్ వచ్చినట్టు. వైట్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్, క్యారమిల్ 3 వేసి చేస్తారనమాట. చాలా బాగుంటుంది కూడా. స్టోన్ ఐస్ క్రీమ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడైతే నేను 3 ఫ్లేవర్స్ ఉన్నాయని చెప్పారు, నేను 3 ఫ్లేవర్స్ అయితే చేపిస్తున్నాను. 3 దగ్గర ఉన్నాం కదా, అన్నీ కొంచెం కొంచెం తీసుకొని షేర్ చేసుకున్నాం అని చెప్పారు. అది కట్ చేసే విధానం కూడా చూడండి, నీట్గా కట్ చేస్తారు. బ్యాగ్స్ లాగా ఉంటాయి అన్నమాట చూడటానికి, క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడైతే బ్లాక్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తాను. ఓరియో, వైట్ చాక్లెట్, క్యారమిల్. చాక్లెట్ కాబట్టి చాక్లెట్ చిప్స్ వేయట్లేదా ఉంది, చెర్రీస్ చాలా బాగుంది. బాగుంది.
బాగా చేశాను. చూడు అది చేసే విధానం అనుకోండి, చూపించే తీరనే అనుకోండి, అంత బాగున్నాయి అనమాట. ఒకసారి చూడండి, చూపించి. త్రీ ఫ్లేవర్స్. ఈ ఫ్లేవర్స్ ప్రతి దాంట్లో బ్లాక్ చాక్లెట్ చిప్స్, వైట్ చాక్లెట్ చిప్స్, వచ్చేటప్పటికి చాక్లెట్, వెనీలా, బటర్ స్కాచ్, స్ట్రాబెరీ, మూడిట్లో 3 ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో తినేటప్పుడు చెప్తాం. కానీ 3 ఐస్ క్రీమ్స్ దగ్గరికి వచ్చాము. టైం అయితే చాలా అయింది ఇప్పటికే. చాలా అయిపోయింది. ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడే తీసాను. ఏ ఫ్లేవర్ ఇది? వెనీలా. స్ట్రాబెర్రీ. హౌ ఇట్ ఈస్ బ్రో? బాగా పొడిచాడు దాన్ని. స్టోన్ ఐస్ క్రీమ్ అంత బాగా చేశాడు. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంది. స్ట్రాబెర్రీ స్క్వాష్ కూడా వేసాడు. అమేజింగ్. చాక్లెట్ బ్రో ఇప్పుడు తిన్నాను కదా, చాలా బాగుంది. నౌ నేను చాక్లెట్ స్ట్రాబెర్రీ టర్న్ అనమాట. కొంచెమే వచ్చింది, అయినా పర్లేదు చూస్తాను. చాక్లెట్ చిప్స్ వల్ల ప్రతి దాని టేస్ట్ వాసనగా ఉంది. ఐస్ క్రీమ్స్ గురించి ఇప్పుడే మోజిటో బ్లూ ఫ్లేవర్ తీసుకున్నాం ఒకటి. ఇదైతే అసలు చూడండి ఎంత బాగుందో. కానీ బ్లూ లగూన్ ఎలా ఉంది అది అసలు చెప్పు. నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ప్రజెంటేషన్ చాలా నీట్గా ఉంది. అంతే, ఏం మాట్లాడేదానికి ఏం లేదు. ఫైనల్ టచ్ ఇచ్చేస్తాను మళ్ళీ. ఇది ఎలా ఉంది చెప్పు మోజిటో. కొంచెం పుల్లగా, ఘాటుగా, ట్యాంగీ ఫ్లేవర్. అంత బాగుంది. ఆల్ ఫ్లేవర్స్, ఆల్ ఫుడ్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ట్రై చేయడానికి కూడా ఏం లేవు నాకు తెలిసి. ఇంకా ట్రై చేయడానికి కూడా ఏం లేవు. మొత్తం తినేసాం మనం, ఆల్ కంప్లీట్. నాన్ వెజ్ వచ్చేటప్పటికి 599 రూపీస్ పడింది. వెజ్ వచ్చేటప్పటికేమో 499 రూపీస్ పడింది. 5% అయితే జిఎస్టీ ఉంది ప్రతి బిల్ మీద. ఇది ఇక్కడైతే బిల్ మాకు వచ్చేటప్పటికి 1152 రూపీస్ అయితే బిల్ అయిందన్నమాట. అయితే ఇప్పుడు 11 అయిందన్నమాట. వెజ్, నాన్ వెజ్ రెండు అయితే తిన్నాం మేము. ఒంగోలు ద బెస్ట్. మంత్లీ వన్స్ అయినా సరే మన ఖర్చులన్నీ తగ్గించుకొని అయినా సరే ఒకసారి ఇక్కడ రావచ్చు. స్పైసీ ఫెస్ట్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది ప్రతి ఒక్క ఐటము, ప్రతి ఒక్క వండిన విధానం కానీ చాలా నీట్గా, చాలా క్లియర్గా, చాలా బాగా వాళ్ళు సర్వింగ్ విధానం కానీ, లోపల ఇంటర్ఫీరెన్స్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఇంటర్ఫీరెన్స్ ఉందో. అక్కడ ప్రతి ఒక్క పదార్థము, ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా తగ్గింది, బాగలేదు అని చెప్పే విషయం అయితే లేదు. యూట్యూబర్స్ ఎవరైతే ఇప్పుడు దాకా రివ్యూ చేశారో ప్రతి ఒక్కటి కూడా మ్యాక్సిమం ఉంది. కానీ నాకు వచ్చినంతవరకు నేనైతే కవర్ చేశాను. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఒంగోలు పార్ట్ 2 వీడియో అయితే రాబోతుంది. ఆ పార్ట్ 2 వీడియోని చూసి ప్లస్ ఈ వీడియోని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబర్ 7 ఛానల్.